హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆహా కుకింగ్ విత్ రోజా. ఈరోజు డే 10 సిరీస్లో మనము ఈవినింగ్ స్నాక్స్ చెకోడీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడైతే మనము ఇక్కడ బియ్యం పిండి 2 కప్పులు తీసుకోవాలి. కొద్దిగా పసుపు, అలాగే మిర్చి పౌడర్, వామ, నువ్వులు, తగినంత సాల్ట్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ అయితే పిండి ఉప్పుకోవాలండి. దానికోసం ఇక్కడ వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి. ఒక పెద్ద బౌల్ తీసుకొని కప్పుతోటి అయితే పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతోటి 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటర్ అయితే తీసుకోవాలి. నేను 2 కప్పుల బియ్యం పిండికి 2 కప్పుల వాటర్ తీసుకున్నాను. అలాగే ఒక ప్లేట్లో 2 కప్పుల బియ్యం పిండి వేసేసి 1 కప్పు మైదా, వామ, నువ్వులు, పసుపు, తగినంత మిర్చి పౌడర్, అలాగే తగినంత ఉప్పు కూడా వేసి ఈ మిశ్రమాన్ని మొత్తం మనం ఇక్కడ మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ కూడా సరిపోయిందా లేదా అని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అందుకోసమని నేను ఇలా మిక్స్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనము వాటర్ అయితే బాయిల్ చేస్తున్నాం కదా, ఆ బాయిల్ మరుగుతున్న టైంలో ఈ బియ్యం పిండి మిశ్రమాన్ని వాటర్లో మొత్తం మెల్లిమెల్లిగా వేసేసేయాలి. ఒక పొంగు పైకి వచ్చిన తర్వాత మనము స్టిక్తో మెల్లిమెల్లిగా కలుపుతూ ఉండాలన్నమాట. దీన్ని పిండి ఉప్పడం అన్నమాట. ఇలా చేసి మురుకులు కానీ, చెకోడీలు కానీ, జంతికలు కానీ ఏవి చేసినా కానీ చాలా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇలా ఒక సైడ్ గిన్నెను పట్టుకొని ఇంకో సైడ్ స్టిక్ తోటి పిండిని మెల్లిమెల్లిగా ఉప్పుకోవాలన్నమాట. ఇలా పిండి అనేది మనకు ఉప్పడం అయిపోతుంది. ఇది ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి కొద్దిగా తీసుకోవాలి, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుందన్నమాట. కొద్దిగా నేను ప్లేట్లోకి తీసేసుకొని ఫ్యాన్ కింద పెట్టి చల్లారిన తర్వాతనే ఇది మిక్స్ చేసేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటాయి. అలాగే పిల్లలు ఏ టైంనా అడిగినా కూడా వాళ్ళు ఇష్టంగా తింటారు చెకోడీలు అనేసరికి. ఇలా ఈ పిండి మిశ్రమాన్ని ఇక్కడైతే వాటర్ అయితే అవసరం ఉండదు. కావాలి అంటే కొద్దిగా వాటర్ అనేది కలుపుకొని ఈ పిండి మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి. మనం చపాతీ పీట తీసుకొని దానిపైన చిన్న చెకోడీల్లా రెడీ చేసేసుకోవాలన్నమాట. ఇలా చిన్న చెకోడీలా రెడీ చేసేసుకోవచ్చు. కొంచెం పిండి తీసేసుకొని ఇలా రౌండ్ బాల్లా చేసేసి దీన్ని ఇలా మెల్లిగా మన హ్యాండ్తో ఇలా అనేసి సన్నగా చేసేసుకొని చిన్న చెకోడీలా చేసుకుంటే మనకి చెకోడీలు అనేటివి రెడీ అయిపోతాయి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా హీట్ పెట్టాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చెకోడీలు అనేటివి మనం ఇక్కడ మెల్లిమెల్లిగా యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి. లోపల కరకరలాడుతూ రావాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని గోలించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించేసుకొని తీసేసుకుంటే మనకి ఈవినింగ్ స్నాక్స్లోకి ఈజీ అండ్ క్రిస్పీ చెకోడీలు మనకి రెడీ అయిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, అట్లాగే టేస్ట్ కూడా చాలా సూపర్గా వస్తాయన్నమాట. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని కరివేపాకుతో గార్నిష్ చేసేసుకుంటే క్రిస్పీ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ చెకోడీలు రెడీ అయిపోతాయి. మళ్ళీ ఒక కొత్త వంటకంతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఆల్.